థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట ఉందండి. కేటీపీఎస్ రిలేటెడ్ విషయం అయితే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర చాలా చిన్నది ఉంది. దాన్ని పెద్ద బిల్డింగ్స్ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చే కొత్త దానికి ఓపెనింగ్ సెరమనీ దగ్గర నుంచి సీఈఓగా వచ్చారు శ్రీనివాస్ బాబు గారు. ఆ ట్రైనింగ్ ద్వారా అక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతున్నట్టుగానే ఇక్కడ మన ధ్యాన కేంద్రంలో కూడా ఎంతోమంది ట్రైనింగ్ అయ్యి అందరూ యోగా మాస్టర్సు, ధ్యాన మాస్టర్సు అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారి ట్రైనింగ్ పరిభాషలో మనకి తెలియజేసినందుకు శ్రీనివాస్ బాబు గారికి సభాపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యూర్ వ్యూస్. నిజంగానే మనకి ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి మీద శ్రద్ధ పెట్టాము. ఒక వయసుకు వచ్చాక అదే మనకి కాల్ ఇస్తుంది అనమాట, అసలు నన్ను పట్టించుకోమని చెప్పేసి అని. సో ఆ కాల్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నామో, ఎలా మనము క్యూర్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. సో అది మెడిటేషన్ చేస్తున్నామా, ఇంకొకటి ఫాలో అవుతున్నాం అనేది డిపెండ్స్. మన అందరూ ఒకలా ఉండము, అందరు వ్యూస్ ఒకలా ఉండవు. సో ఏది ఫాలో అవుతున్నామో అల్టిమేట్గా వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ హెల్త్. మనం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఏదైనా మెయిన్ మోటో మన లైఫ్లో అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ M. Prabhakar Rao sir, CE KTPS 5th stage and 6th stage. Sir, please share your views on this occasion, sir. ఫ్రెండ్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మనిషి ఈ భూలోకంకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆయుష్ నిర్ణయించబడే ఉంటుంది. అది 60 కావచ్చు, 70 కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషికి స్వార్థం పెరిగిపోతుంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలి. మరి ఎంఎస్ఆర్ గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పింది స్ట్రెస్, స్ట్రెయిన్, వీటి వల్లనే మనకి లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలుసుకున్నాం. కానీ ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ని అవాయిడ్ చేయలేం. ఎందుకంటే ఇందాక మేడం చెప్పారు అహింసావాదం. అహింసావాదం అనేది కూడా మనిషికి స్వార్థం నుంచే వస్తుంది. స్వార్థం అంటే నాకేదో కావాలి అనుకున్నప్పుడు, అది దక్కనప్పుడు హింసకి వెళ్ళటానికి సిద్ధపడతాం. అదేవిధంగా ఈ యోగా, మెడిటేషన్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్డ్ మెథడ్స్ ఇవి. మైండ్ ఎప్పుడైతే మనం ఫ్రెష్గా ఉంచుకుంటామో, మైండ్ని ఎప్పుడైతే ఎంటీగా ఉంచుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ తగ్గుతాయి. హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి. ఈరోజు మనం చూస్తే బయట ఏది తినాలన్నా కూడా భయం. ఎందుకంటే స్వార్థంతో మనిషి రకరకాల క్వాలిటీని లేకుండా కల్తీ, మనం తినేది కావచ్చు, త్రాగేది కావచ్చు, ఏది చూసినా కల్తీ. ఎందుకంటే స్వార్థంతో వీటన్నిటిని చేయటం వలన మనిషి యొక్క మనుగడకే అభద్రత వచ్చిన ఈ సమయంలో మరి ఈ మెడిటేషన్ అనేది చాలా అవసరం మనిషికి. కాకపోతే ఈ 2 నిమిషాల మెడిటేషన్ ద్వారా కొంత మనశ్శాంతి వస్తుంది. కానీ మరి పర్మనెంట్గా మన మనసుని శుభ్రంగా ఉంచుకుంటే, మనసులో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని తీసివేసినప్పుడు పర్మనెంట్గా మనం కూడా టెంపరరీ మనశ్శాంతి కాకుండా పర్మనెంట్ మనశ్శాంతిని మనం తీసుకొచ్చి ఆయుష్ని కొంత పెంచుకోగలము. అదే సమయంలో హెల్దీ లైఫ్ను కూడా మనం అలవాటు చేసుకోగలం. కాబట్టి ఈ అవకాశం, మరి ఈ పిరమిడ్ యోగా అవకాశం ఇచ్చినటువంటి కేటీపీఎస్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.